ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా వ్లాగ్. ఇవాళ నేను గోధుమ పిండి చపాతీకి పుల్కాకి ఈజీగా ఎలా తడపాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ దానికైతే ఇలాంటి ఒక బేసన్ తీసుకోవాలి. సో బేసన్ తీసేసుకున్న తర్వాత ఇందులో మీరు ఎంతైతే పిండి తీసుకుంటున్నారో దానికి హాఫ్ వాటర్. సో ఇది 2 గ్లాసుల పిండి, దానికి హాఫ్ అంటే 1 గ్లాస్, కానీ ఇంకొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ బేసన్లో వేసుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే మీరు పిండి తడుస్తారో దాంట్లో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని సాల్ట్, సో సాల్ట్ అనేది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పిండి వేసేసుకోవాలి. సో మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ వాటర్ 2 గ్లాసుల పిండి. సో ఇది మొత్తం దీంట్లో వేసేసేయాలి. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసేయాలి. సో ఇదేంటి అంటే ఈజీ మెథడ్ అనమాట. మనం నార్మల్గా పిండిలో వాటర్ వేస్తాం, కానీ నేను వాటర్లో పిండి వేసి చూపిస్తున్నాను. ఇలా ఏంటంటే మీకు తొందరగా పిండి తడపడం అవుతుంది, అండ్ ఇంకోటి అంటే మీ చేతులకి అంటుకోకుండా నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా మొత్తం కలిపేసేయాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం గట్టిగా కావాలి పూరి పిండి కంటే ఇంకొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్. సో యాక్చువల్గా అయితే 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువకి 2 గ్లాసుల పిండి. సో ఇలా చేసిన తర్వాత చూడండి, ఎక్కువ అంటుకోవట్లేదు మన చేతికి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ కొన్ని బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. సో ఇలా చెయ్యి డిప్ చేసుకుంటూ మళ్ళీ ఇలా అనాలి, ఇలా తడపాలి. చూడండి, ఎక్కువ అంటదు, మళ్ళీ డిప్ చేయాలి, మళ్ళీ ఇలా తడపాలి. సో ఇలా ఒక 4-5 టైమ్స్ వాటర్లో డిప్ చేస్తే మీకు పిండి అనేది చాలా మంచిగా కలుస్తుంది అండ్ చేతికి కూడా అంటుకోదు. నాకు పిండి తడిపినప్పుడు చేతికి అంటుకుంటే చాలా చిరాకుగా ఉంటుంది, అందుకే నేను ఈ మెథడ్ అనేది ఫాలో చేసిన అనమాట. సో ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాము అనేసి నేను చూపిస్తున్నాను. సో ఇలా ఒకసారి వాటర్ అనేది మొత్తం క్లీన్గా చేసేసుకోవాలి హ్యాండ్స్ వాటర్లో. సో మళ్ళీ ఒకసారి ఇలా ఒక 5-6 సార్లు అలా చేస్తే కనుక మీకు పిండి అనేది మంచిగా ముద్ద అవుతుంది. నేను యాక్చువల్గా ఒక చేతితో వీడియో తీస్తున్నాను, ఇంకో చేతితో పిండి తడుపుతున్నాను, అందుకే లేట్ అవుతుంది. నార్మల్గా మీరు 2 హ్యాండ్స్ యూజ్ చేస్తే అయితే తొందరగా అవుతుంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, అండ్ చేతి కూడా క్లీన్గా ఉన్నాయి. సో చూడండి ఎంత బాగా అయిందో. నేను ఒక్క చేతితోనే పిండి తడిపినాను. సో ఇలా ఒక 4-5 సార్లు ఇలా దీంట్లో వాటర్ డిప్ చేస్తే మన హ్యాండ్స్ కూడా నీట్గా అయిపోతాయి. సో పిండి కూడా నేను జస్ట్ 2-3 మినిట్స్ తడపడం అయిపోయింది. ఇది నార్మల్గా మనం బేసన్లో కానీ ప్లేట్లో కానీ ఫస్ట్ పిండి వేస్తే అంత అంటుకుంటూ ఉంటుంది. సో ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. నచ్చిందా మీకు ఇలా? సో నచ్చితే అయితే నాకైతే కింద కామెంట్ చేయండి బాగుంది అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.